వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మీరు చేసే పాజిటివ్ కామెంట్లను చూస్తుంటే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లానే సపోర్ట్ చేస్తుండదు. మీకోసం మంచి వీడియోలు తీస్తారంటే ట్రై చేస్తాము. హ్యాపీ మ్యారేజ్ డే ప్రియాంక అండ్ పరమేష్ గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రియాంక అండ్ పరమేష్ గారు. సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సల్లంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో మంచి మంచి పెళ్లి రోజులు ఘనంగా జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాము. మా స్వీటర్ భాష టీం అందరూ కూడా మీరు చేసే సపోర్ట్ చేసి అయితే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారులా. చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇంత తొందరగా మా ఛానల్ కి ఇంత పెద్ద రీచ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. ఇక మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియో తీస్తారంటే ట్రై చేస్తాం. ఈ రోజు మా చెల్లె పెళ్లికి వెళ్ళొచ్చామండి. ప్లీజ్ మన సబ్స్క్రైబర్లు గానీ మన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఆశీర్వదించండి మా చెల్లెని, మా మరిది గారిని. అవునండి, పెళ్లి మాత్రం చాలా బాగా జరిగింది. తీరా మేము పెళ్లికి వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇటు మా సైడ్. ఇక మీ సైడ్ కూడా వర్షం పడిందో లేదో ఈ రోజు ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే వీడియో రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి నిన్న వర్షం పడిందో లేదో కామెంట్ చేయండి మీ సైడ్. అవునులా, ప్లీజ్ కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. అరే మన వీడియో అంత దూరం వెళ్ళిందా, వాళ్ళ సైడ్ వర్షం పడ్డదా పడలేదా అని మనకు కూడా అంటే మాకు కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. అరే అంత దూరం వాళ్ళు కూడా మనతో మాట్లాడుతారు అనేది కొంచెం హ్యాపీనెస్ ఉంటదండి. ప్లీజ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. చాలా మంది మన వీడియోస్ కి పాజిటివ్ కామెంట్స్ అనేది చాలా వరకు వస్తున్నాయండి. ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. కొంతవరకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అవి ప్లీజ్ చేయకండి. మాకు కొంచెం ఫీల్ అవుతున్నాము. మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీరు కొంచెం ఇట్లా చేంజ్ చేయరు అట్లా చేంజ్ చేయరు అని మీరు ఎట్లా చెప్తే మేము అట్లా చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. తప్పుగా మేము ఏం అనుకోము. ఎందుకంటే మా వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తారు, ఇట్లా బాగాలేదు అట్లా చేయండి బాగుంటదని. మీరు చెప్తే మాకు తెలియదు కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి ట్రై చేస్తాము. మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా మీ మనసులో ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి, మేము ఏమనుకోము, సరేనా? ఇక సరే ఉలా, మనలతో ఎంతసేపు మాట్లాడినా టైం అట్లనే అయిపోతూనే ఉంటది. ఇంకా సరిపోదు మనలతో మాట్లాడాలంటే. మన వీడియోస్ అనేది బాగా రీచ్ వస్తుంది, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లనే కొంచెం ముందుకు ఫాలోవర్స్ అనేది బాగా పెరిగిన తర్వాత మీకోసం ఒక ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్ తో మాట్లాడేందుకు ఒక వీడియో తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తాము. ఇంకా చాలా మంది బాగా చేస్తారు అని కామెంట్లు చేస్తారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పెళ్ళం అనేది పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరు. దీంట్లో నో డౌట్స్ ఈ రోజు పార్ట్ 10 కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక కొంతమంది ఏమంటారంటే రెంటింట్లో ఉంటే ఇంకా ఓనర్ పిసినారి ఓనర్ ఉంటే అప్పుడు ఎట్లుంటది, అది ఒక వీడియో తెచ్చినాం కదా అది కంటిన్యూషన్ తీస్తారే అని చెప్తారు. సరే దానికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందా, ఇప్పుడు ఈ వీడియో కుర్రాని చూద్దాము. ఈ వీడియో తర్వాత తెలుస్తుంది కదా మాకు. ఈ వీడియో అయితే ఇట్లానే కంటిన్యూ చేస్తాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. లైక్ చేస్తే ఏమైతుందంటే మన వీడియో అనేది ఇంకా 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేసి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. మా కోసం ఒక చిన్న పని చేయాల్సింది, ఒకే ఒక పని. అది ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతే తెలిసింది కదా మీకు. అట్లనే మన చుట్టాలు కానీ ఎవరైనా ఈ వీడియో మనల్ని చూస్తే బాగుంటది అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళకు ప్లీజ్ షేర్ చేయండి. వీడియోలో ఏమైనా ఐడియాస్ ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటది ఇది బాగుంది అది బాగుంది అని ఏమైనా కామెంట్ చేయాలంటే ప్లీజ్ కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడే వస్తుర్రా బిడ్డ, కడుకోరి కాలు కడుకొని రాకపోయిరా మమ్మీ. అయ్యో మీ నాయన లేడారా బయట? ఏమోనే మాకు కనిపించలేదు. ఇక మీ అల్లుడికి కనిపించినట్టు కనిపించిందంట, ఆయన మీ నాయనే కదా ఒక మామ లెక్కనే కనిపిస్తుండు అంటే ఇక నేను చక్కగా చూడలేదు అని ఇక వచ్చినాం కానీ కడుకొనే వచ్చినామమ్మ. ఏమైంది? పెన్ పిల్లలు ఫోన్ చేసిరా ఎట్టేసానంట కథ? ఏడమ్మా, ఇక నేను నిన్ననే వేసి మాట్లాడిన, ఇక మళ్ళా చేయలేదు. ఆయన నా ఫోన్ ఖరాబ్ అయింది, మీ నాయన ఫోన్ ఏమో కలుస్తలేదంట రా. మొత్తం సిగ్నల్ మొత్తానికి పోయింది. మరి ఎవరికి చేస్తారో ఏం కథను. ఇక తమ్ముడేమో ఇక జర పని మీద పోయిండు, పత్రికలు వంచనీక అక్కడ ఇక్కడ తిరిగేది ఉంటది అని పోయిండు. మరి ఎవరికి చేస్తారో బిడ్డ? నా దానికి చేస్తున్నట్టుదే. ఆగాగు. హలో, ఎవరు మాట్లాడేది? హలో సరిత, నేను రా అత్తమ్మను, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మని రా మాట్లాడేది. బాగురా అమ్మ? నువ్వు అత్తమ్మ? ఇక కొత్త నెంబర్ వచ్చింది. ఇక ఎవరు అని అడుగుతున్నా, ఏమనుకోకత్తమ్మా. బాగున్నా మీరు బాగురా? ఇక ఇప్పుడే మీ గురించి అనుకుంటాము, మీరు గిట్లా ఫోన్ చేసిరి. అది నువ్వు అత్తమ్మా? అరే అవునా బిడ్డ, ఇక మేము గిట్లా ఒకటే పని ఫోన్ చేస్తున్నాం. అమ్మ ఫోన్ చేస్తేనేమో కలుస్తలే, స్విచ్ ఆఫ్ అంటుంది. నాయన ఫోన్ చేస్తేనేమో ఊకనే ఎగిరిపోతుందిరా నెంబరు. ఇక గట్లా అని నువ్వు ఏడున్నావమ్మా? అమ్మోళ్ళ ఇంటికి పోయినవా మీ ఇంటికాన్నే ఉన్నవా? అమ్మోళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చినత్తమ్మ. ఇగో ఇప్పుడే బ్యాగ్ ఆడ పెట్టి ఇక నిలబడ్డ అమ్మతో మాట్లాడుతున్నా. ఇక మీరు ఇట్లా ఫోన్ చేసిరు కదే అడుగుతున్నా. మరి
మరి బట్టలకు ఎప్పుడు పోదామంటారు, ఏం కథ, ఫోన్ చేసిర్రా అని అడుగుతున్నా. ఇక మీరు యాదిగానే ఫోన్ చేసిర్రు. మరి ఏమంటారు అత్తమ్మ? ఇక వాటి అమ్మతో మాట్లాడతావా మరి? ఇక అమ్మతో మాట్లాడేది ఒకటి, నీతో మాట్లాడేది ఒకటా? ఇక చెప్తున్నా బిడ్డ, ఇక రేపు పొద్దుగల పోదాం అనుకుంటున్నాము. మరి ఇక ఏమంటారు, ఏడిప్పిస్తారు, ఏం కథ? ఏమో మీకే ఎరుక. ఇక మీరు ఏడిప్పియమంటే మీకు నచ్చిన బట్టలు ఆడనే ఇప్పిస్తాము. ఏమో ఏడిపోదాం చెప్పురి మీరే. మీ చెల్లెలు ఉందిగా, ఆమెకు అన్ని తెలుసున్నట్టుంది. ఇక ఆమెను ఎంట పెట్టుకునే వస్తట్టురు. ఇక ఆమెకు తెలుసుగా ఏడ మంచి బట్టలు దొరుకుతాయి, ఏడ అగ్గు తగ్గు బట్టలు దొరుకుతాయి అని ఆమెకు తెలుసుగా. ఇక ఆమె ఏడు తీసుకోదామంటే ఆడికే తీసుకుపోయి ఇప్పిస్తా పర్రి. గదే మమ్మీ, ఇక మా చెల్లెకు అన్ని దాని ఎరుకనే. ఆమెకు అమ్మ ఊర్లో ఎవరు పెళ్ళి అయినా ఈవెనే తీసుకుపోతారు, సెలక్షన్ కి ఈవెనే తీసుకుపోతారు. ఇక ఏమైనా రేటు గిట్లా మాట్లాడేది ఉన్నా ఈవెనే ముందుగా తీస్తారు బిడ్డ. ఇక అట్లానే మా చెల్లెని ముందుగా నొక్కుతాయి. మీరు ఏమనుకుంటారో ఏం కథనని చాలా భయం అవుతుంది. పిల్ల తల్లి ముందుగా రాక పిల్ల చిన్నమ్మను తీసుకొస్తది అని ఏం కోపం అవుతారో అని ఇక అట్లనే ఆలోచిస్తున్నాం బిడ్డ. ఇక మా చెల్లి అన్ని దాని తెలుసు. ఆమెకు ఏ దావతైనా ఆమెనే పోతుంది, ఆమెనే పట్టుకొస్తుంది బట్టలు. ఇక అగ్గునో సగ్గునో ఆమెకి ఎరుక బట్టల సంగతన అమ్మనే పంపిస్తాం బిడ్డ. ఇక మీరు ఇష్టం ఉంటే ఏడిప్పిస్తే ఆడనే తీసుకుంటామమ్మా. ఏమో నైట్ అన్నది ఇక మాంగళ్య షాపింగ్ మాల్ లా బాగుంటాయి అక్క బట్టలు అని అన్నది. ఇక సరే మీకు ఏది ఇష్టం ఉంటే అన్ని ఇప్పిస్తే ఏం అభ్యంతరం లేదు అని నేను చెప్పిన. మరి ఆ ఇష్టం మాంగళ్య షాపింగ్ మాల్ పోదామంటే గాడికే పోదాము. సరే అమ్మ ఇప్పిద్దు గాని. కాదమ్మా అమ్మ రాదా, నువ్వు ఒకదాన్ని వస్తావా? నేను ఒకదాన్నే వస్తామ్మా. ఇక అమ్మకు శాతం అయితలేదు, కాళ్ళు నడవనికి వస్తలేదంట. ఇక ఆమె అక్కడ ఇక్కడ ఏం నడుస్తుంది. ఇక అందుకే నువ్వే ఇప్పిస్తారా బిడ్డ అని నేను రేపు వద్దాం అనుకున్నా. ఒకటే పని ఫోన్ చేసి బట్టలు పోవాలి బిడ్డ, నాకు శాతం అయితలేదు, నువ్వే ఇప్పించుకొని రా అంటే ఇక అందుకే ఒక రోజు ముందు వచ్చిన అత్తమ్మ. ఇక నేనే వస్తా. ఇక అమ్మకు శాతం అయితలేదుగా. ఇక పిల్లలని ఇంటికాన్నే ఉంచి ఇక ఇంట్లో ఆ పని పని అమ్మ శాతనైన పని చేసుకుంటుంటది. నేను ఒకదాన్ని వస్తే పరి నాకు తెలియదు ఆ బట్టల గురించి. నాకు ఇట్లా అన్ని ఎరుకనే. నేను ఇట్లా మస్తు కొన్నా గానీ పరి ఇప్పిస్తా పరత్తమ్మ. సరే బిడ్డ, మంచిది మంచిది. ఏమంటారు అక్క పెళ్లి పిల్లగానోళ్ళు? గదే చెల్లె, ఇక వాళ్ళ ఆడవిల్ల ఫోన్ కి చేసిన. ఇక ఫోన్ ఎత్తి మాట్లాడింది. ఇప్పుడే అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన అత్తమ్మ అని మాట్లాడింది. ఇక ఆమెనే వచ్చి బట్టలు ఇప్పిస్తదంట. ఆమెకు పిల్లగానుల తల్లి కంట కాళ్ళ నొప్పులు వచ్చి నడవనిక శాతం అయితే లేదంట. ఇక మా అమ్మకు శాతం అయితే లేదు, నేనే వచ్చి బట్టలు ఇప్పిస్తా అని అంటుంది. ఇక సరే మంచిది బిడ్డ. మరి ఇక మా చెల్లెళ్ళు ఇద్దరు వస్తారు, ఇక పిల్లని తీసుకొని వస్తారు. ఇక పిల్లకు వాళ్ళకు నచ్చిన బట్టలు ఇప్పిరంటే ఇక సరే సరే అని పెట్టేసింది చెల్లె. మరి పోతారా నువ్వు చిన్న చెల్లె? సంధ్యను తీసుకొని పొర్రి. ఓ అమ్మ, ఆ సరిత వస్తున్నాదేమ్మా బట్టలకు. ఇక పిల్లగానోళ్ళు అమ్మ వస్తారన్న మంచి మంచి బట్టలు ఇప్పిస్తుంది అక్క. ఆమె సల్లగా ఉండవు. అమ్మో మొన్న పూల పండ్ల బట్టలకి ఎంత ఆగం పట్టించిందంటే అంత ఆగం చేసింది. 13,000 చీర నేను చిన్న చెల్లె సంధ్యమ్మనేమో 13,000 చీర నచ్చినము. ఇక కాదు కక్కసమని 3,000 చీర ముందటేస్తుంది. ఇది బాగుంది, పెన్పిల్లకు బాగుంటది అని గది ముందటేస్తే వద్దమ్మా, ఇక ఇసంటి మోడల్ సెట్ కావాలి నేను తీసేసి 12,000 చీర మాట్లాడి తీసుకున్నాకనే నిమ్మలమైంది అక్క మా పానము. ఆమె పైస పోతే పానం పోతుంది, ఆమె వచ్చి బట్టలు ఇప్పిస్తుంది అంటున్నా. పొద్దు తల్లి ఆమెని రమ్మను, పెన్పిల్లగానుల తల్లిని రమ్మను, ఆమె నచ్చిన బట్టలు ఇప్పిస్తుంది, లేకపోతే పెన్పిల్లగానన్న రమ్మను. ఇప్పుడు ఆమె వచ్చితే ఇక తక్కువ అగ్గోల సగ్గోలు ఇప్పిస్తుంది. ఇప్పుడు మనకు నచ్చేయి చీరలు పాత మోడల్ ఏమంటది. ఇక పెద్ద షాపింగ్ మాల్ పోయినా అగ్గు సగ్గు చీరలే లేవడుతుంది అక్క. ఏమొద్దు తల్లిని రమ్మని రాదు ఆమె ఎందుకంట. ఇక ఏదో ఒకటి చెల్లె, ఏం చేస్తామో. ఇక అగ్గులను సగ్గున ఏది ఇప్పిస్తుంది పట్టుకొని రర్రేమ్మా. ఇక ఏం చేస్తాను చెప్పు, వాళ్ళ దగ్గర ఇట్లా పైసలు ఉన్నాయో లేవో. ఇక మీరు నచ్చినవి బట్టలు అంటే ఇగో ఇప్పుడు 3 చీరలు 4 చీరలు ఇప్పియాలి వాళ్ళు ఆ లెక్క ప్రకారం. ఆ 4 చీరలలో 3 చీరలు ఏమో ఎక్కువ రేటు తీసుకోరు, ఒకటి మామూలుది తీసుకోర్రి. ఇక ఆమెకు నచ్చింది ఏముంది, మీకు నచ్చింది ఏముంది. ఇప్పుడు రేపు పిల్ల వాళ్ళింటికి పోతుంది, మంచి చీరలు తీసుకుంటే వాళ్ళ దావతల్లో మంచి మంచి చీరలు కట్టుకొని పోతుంది. మనకెందుకు రా వాళ్ళ ఇష్టం వచ్చిన ఇప్పి అని. అరే వాళ్ళకి ఇష్టము వాళ్ళ ఇష్టం వచ్చిన ఇప్పి అని అంటే వెంటక నీకు దమాక్ పని చేస్తుందా? ఆ కట్నమేమో బరాబర్ ఇస్తావు, మరి నచ్చిన బట్టలు ఇప్పియకపోతే నీకు ఏం అనిపిస్తలేదా? కాదు ఇయ్యాల రేపు ఎవరమ్మ తక్కువ రేటు చీరలు కట్టుకుంటారు పెన్పిల్లలు? ఒక్కొక్కరు 40-50 చీరలు, లగ్గం చీరే, పతానం చీరే, మెడలని చీరే అన్ని ఎక్కువ రేటు తెచ్చుకుంటారు. నువ్వేంది అగ్గ సగ్గ ఏదైనా సరే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో అంటున్నావు, కట్నం బరాబర్ ఇయ్యలేదురా అట్లా మాట్లాడుతున్నావు. జరుండు సంధ్య అమ్మ అయితే రాని. సంధ్య ఈతలకి వెళ్ళమ్మా. చెప్పు పిన్ని, ఏమైంది? ఓయమ్మో రేపు మనం బట్టలు పోయేదండి ఆ తల్లి. మీ ఆడవిల్లు వస్తుందంట, మీ సొక్కమైన ఆడవిల్లు వచ్చి బట్టలు ఇప్పిస్తానికి వస్తుందంట. ఇక మీ ఇష్టం అమ్మా, నువ్వు చిన్నమ్మ ఇద్దరు కలిసిపోర్రి, నేనైతే రానమ్మా. మీ ఆడవిల్ల మాటలను చూస్తుంటే నాకు కిందికెళ్ళి మీ దాకా మంటది, పైసా పోతే పానం పోతుంది, తీసి ముఖం ఉన్నట్టుంది. మొన్న ఎంగేజ్మెంట్ బట్టలకి ఎట్లా చేసింది మమ్మీ, నువ్వు చూసినావు కదా. మంచి మంచి చీరలు మనం లేవాడితే అగ్గ సగ్గ చీరలు అది ముందటేసి ఇదే బాగుంటది. మా మడదలకు ఏదైనా సెట్ అయితే తెల్లగుందా అని అట్లా కథలు పడుకుంటే అగ్గ సగ్గ చీరలు ముందటేసింది. ఆయన ఆఖరికి మనం
నచ్చిన చీరనే పట్టుకున్నాం కదా, గట్నే లేక శాతం చేస్తుంది మమ్మీ. మీ అత్త నాన్న రమ్మను, ఇక మీ అత్త వస్తేనే నేను వస్తా, లేకపోతే రాను తల్లి. ఆమె అగ్గుసాకు చీరలు తీసేస్తే మనం ఎట్లా తీసుకుంటాం చెప్పు? కట్నం బరాబర్ ఇస్తలేమా? మనకు నచ్చిన చీరలు నచ్చిన స్థలం నిప్పియాలి. ఆమెందమ్మా వచ్చేది, నాకు అర్థం కాదు. ఓయ్ అమ్మ, మా అత్త వస్తే నన్ను జర మంచి చీరలు ఇప్పియమంటది, మా అక్కతోని మా ఆడవిడతో చెప్తుంది, ఇది ఇప్పి అమ్మ మరదలకు బాగుంటది అని జర నాకు నచ్చిన చీరలు ఇప్పియమంటది మా అత్త. ఇప్పుడు మా ఆడవిలు ఒక్కతే వస్తే అన్ని సగ్వలు ఇప్పిస్తదమ్మా నిజంగా. ఇప్పుడు ఆమెనే ఫోన్ చేసి మాట్లాడిందా నీతోని? ఏమంటుంది? గదే బిడ్డ, ఇక మీ అత్తకు ఫోన్ చేస్తున్నా, పొద్దుట సంతి ఫోన్ చేస్తే కలుస్తలేదు, మీ మామ ఫోన్ చేస్తేనేమో ఎగిరిపోతుంది నెంబరు. ఇక అట్లని మీ ఆడవిల ఫోన్ నెంబర్ ఉంది ఇంట్లో, ఇక అల్లుని ఫోన్ నెంబర్ లేదు. అయినా ఆయనకి ఎట్లా చేస్తాం ఈ బట్టల విషయాలని ఆమెకు చేస్తే సరిత బాగుర్రా మమ్మీ అని అది ఇది మాట్లాడినాక ఇక బట్టలకు పోదాం రా రేపు అని అంటే, సరే పోదాం అమ్మ నేనే ఇప్పిస్తా, మా అమ్మకి శాతం అయితే లేదు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి అని అంటుంది. ఇక సరే అమ్మ, ఎవరైతే ఏమైతుంది, మీ అమ్మాయితో ఒకటి నువ్వైతే ఒకటా ఉన్నదాని ఒక ఆడవిళ్ళవు వచ్చి ఇప్పిద్దుతి అంటే, ఇక సరే మరి రేపు పోదాం. ఏడు పోదామంటారు? మాంగళ్య షాపింగ్ మాల్ బాగుంటాయి అంటారుగా, మరి ఆడనే ఇప్పిస్తానన్నది అమ్మ మీ ఆడవిల్ల. ఇక ఆమె ఇష్టము మీ ఇష్టం, వేసంటి చీరలు కొనుక్కుంటారో ఏం చేస్తారో అమ్మ. పోయిరారి మరి రేపు. మేము మాంగళ్య షాప్ అని ఆమెనే ఉంటాను, ఆమెనే అన్నదానే. మొన్న మేము పక్కన చిన్న షాప్ లో తీసుకుంటే ఏమన్నదో ఇంత పెద్ద షాప్ లో తీసుకొచ్చిర్రు, మదీన పోతే కాదా అని అన్నది. ఇప్పుడు ఆమె నోడుతాను ఆమెనే మాంగళ్య షాప్ అన్నదా అనే. ఓమ్మో ఎన్నో వాన కొడతట్టే ఉంది తల్లి. ఇంకా సరే చిన్నమ్మా, ఏమైతే అది అవుతుందేమో కానీ పోదాము. మనకు నచ్చిన చీరలు అన్ని పక్కకు పెట్టుకుందాం, అన్ని ఎక్కువ ఎక్కువ రేటు పక్కకు పెట్టుకుందాము. ఏమనంటే అప్పుడు మా ఆయన ఫోన్ చేసి చెప్తా. ఇక ఆయన ఇట్లా అన్నాడు నిన్న ఫోన్ లా, నీకు నచ్చిన చీరలు ఇప్పిస్తా తీసుకో, మా అక్క మా అమ్మ వస్తారు అని చెప్పిండు. ఇక మా అత్త అయితే మంచి మంచి చీరలే తీసుకోమంటది, కానీ మా ఆడవిలనే లేక శాతాలు చేస్తుంది, పైసా పోతే పానం పోతుంది. ఇప్పుడు వాళ్ళ మీద కరస అంతా ఈమె మీదనే నడుస్తున్నట్టుంది, పెత్తనం అంతా మా ఆడవిల్లదే ఉన్నట్టుంది. ఇక అందుకే ఆమెనే వస్తా అంటుందమ్మా బట్టలకు. ఏమో అమ్మ, నాకైతే డౌటే కొడుతుంది. మీ ఆడవిల్ల మనకు నచ్చిన బట్టలు ఇప్పించినట్టే మనం తీసుకొచ్చుకున్నట్టే తీ తల్లి. ఏం రానమ్మా, మీరే పోర్రి, మీ చిన్న చిన్నమ్మ నువ్వు కలిసి పోరి తల్లి. నేను రాను, నేను ఇంటికాన్ని అదో ఏదో పని చేసుకుంటా నిమ్మలంగుంటా. అయ్యో అట్లాంటివి చిన్నమ్మా, నువ్వు వస్తే మంచిగా సెలక్షన్ చేస్తావు, ఇక చిన్నమ్మ ఇట్లా మంచిగా చేస్తుంది. కానీ ఇక నువ్వు అమ్ముంటేనే నాకు, మీకు నచ్చిన బట్టలే నాకు నచ్చుతాయి అమ్మా. మీరు రర్రి, మా మమ్మీ రాకున్నా సరే గానీ మీరైతే రర్రి. సరే తీయమ్మా, వస్తాము, పోదాం పర్రి. అక్క బాగున్నావా? అత్తమ్మ ఇట్లా బాగున్నారా? మేము బాగున్నామే, నువ్వు ఇట్లా ముద్దు ఉన్నట్టుగా కాదే. ఇట్లా పెళ్లి అయ్యే ముందు చీర కట్టుకొని వస్తే కాదా షాపింగ్ మాల్లకు డ్రెస్ వేసుకొని వచ్చినావు? ఎట్లున్నావు చూడు, ఎట్లా కొడుతున్నావు. చీర కట్టుకొని వస్తే ఎంత పద్ధతిగా ఎంత ముద్దు కొడుతుంటివి. ఇక సరే సరే లేట్ చేయకుండా పోదాం పర్రేమో, దెబ్బ దెబ్బ చూపిస్తారేమో. ఇక వస్తుంటే జనం ఊటగా అవుతారు. ఇది పెళ్లిళ్ళ సీజన్ ముందే ఇక చాలా పిరం చెప్తారు. పరి పరి లోపలికి పోదాం పర్రి. నడువమ్మ పోదాము, మీ మరదలకి నచ్చిన బట్టలు ఇప్పిద్దువు గాని. చెప్పండి అమ్మా, ఏం చీరలు కావాలి? పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సన్న చీరలు, అన్ని రకాలమైన చీరలు దొరుకుతాయి మా షాపింగ్ మాల్ లా. ఏం కావాలమ్మా, ఏం చూపించాలి మీకు? ఓయమ్మో తమ్ముడు హుషారు మీద ఉండురో. కాదు తమ్ముడు, ఎన్నేళ్ళ సంది పని చేస్తున్నావు తమ్ముడు, టకా టకా చెప్తున్నావు. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఇదే షాపింగ్ మాల్ చేస్తున్నాక, ఇక మా షాపింగ్ మాల్ కి చాలా మంది వస్తారు, మంచిగా ఉంటాయి బట్టలకు, ఏం డోకా లేదు. ఇంకా జర అయితే మంది ఊటగా అవుతారు. ఇప్పుడే చెప్పురి, దెబ్బ దెబ్బ చూపిస్తా. ఎట్లాంటి చీరలు చూపించాలక్క? ఏమైనా దావతా, ఏమైనా ఫంక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా పెళ్ళా, దేనికి చూపించాలి చెప్పురి. ఏదైనా దావత్ ఉంది అని చెప్తే అట్లాంటి తగ్గట్టు చీరలు చూపిస్తాము. పెళ్లి బట్టలకు వచ్చినవయ్యా, ఈ షాపింగ్ మాల్ పెళ్లి బట్టలు చాలా ఫేమస్ అంట కదా. ఇక అందరు అంటారు కానీ ఇదే షాపింగ్ మాల్ కు తీసుకొచ్చిన. మా తమ్ముడు పెళ్లి ఉంది, అగో పెళ్లి పిల్ల మా మరదలు మంచి బట్టలు, ఆమెకు నచ్చిన చీరలు చూపియ్యా, మంచి మంచి పట్టు చీరలు. పెళ్లి బట్టలకా? అవునమ్మా, మా షాపింగ్ మాల్ చాలా ఫేమస్. మంచి ఆఫర్ చీరలు ఉన్నాయి, పట్టు చీరలలో కూడా ఆఫర్ చీరలు ఉన్నాయి. సరే స్టార్టింగ్ రేటు ఎంత నుంచి చూపియాలి చెప్పుర్రి. 1000 రూపాయల సంది యూపీ అన్న స్టార్టింగ్. ఇక మాకు నచ్చిన చీర పక్కకు పెట్టుకుంటాం గానీ. అరే ఏందమ్మా, పెళ్లి పిల్లకు 1000 రూపాయల నుంచి చూపియాలనా? ఒక్కొక్కరు స్టార్టింగ్ చీర 30-40 వేల నుంచి చూపియమంటారు. సరే ఇక మీరు అంతంత మాత్రం అడుగుతారు కాబట్టి ఒక 10,000 నుంచి స్టార్టింగ్ చీరలు వేస్తే మీకు నచ్చిన చీరలు పక్కకు పెట్టుకోరు, సరేనా? గట్ల కాదన్నా, 10,000 చీర ఇస్తా అంటావేంది? కాదు, పెళ్లి పిల్లకు 10,000 చీర మనం ముద్దు కొడుతుందా? 30-40 వేల చీరలు అయ్యి ఇక మనకు నచ్చిన చీరలు పక్కకు పెట్టుకుంటాము. ఏనాడన్నా ఇప్పిస్తారా అత్తగారు? ఇప్పియక మొదటిసారి ఇప్పిస్తారు. ఇక గవ్వే మంచి చీరలు ఇప్పిస్తే అయిపోతుంది కదా. మంచి మంచి చీరలు చూపి అన్న. ఇప్పుడు కొత్త కొత్త మోడల్ వస్తున్నాయి కదా, కంచి పట్టు, ఏమేమో పట్టు అంటారు కదా, అవన్నీ చూపి. ఏంటమ్మా స్టార్టింగ్ 30-40 వేల చీర చూపియమంటావు? కాదు, మా దగ్గర పైసలు ఉండొద్దా? ఒకటే పరి గంట దూరం పోతే ఎట్లా అనుకుంటారు? పైసలు అనుకుంటారా, ఏమనుకుంటారు? 10,000 చీర కాదా? అన్ని ఒక తీరే కొడతాయి. మా మడదలు ముద్దుగా తెల్లగా ఉంది, ఏ చీర కట్టినా ముద్దుగానే కొడుతుంది. ఏం కాదు, అగ్బ చీరలు అయినా సరే ముద్దుగానే కొడుతుంది అన్న. వాళ్ళు చెప్పిన మాట నాకు తక్కువ చీరలు చూపి, ఏం కాదు ముద్దుగానే కొడతాయి. కానీ అరే
రేటుని బట్టి చీరలు ఉంటాయమ్మా. ఇక మీకు ఎసొంటి చీర కావాలో చెప్పుర్రి. పెన్ పిల్లకి ఎసొంటి చీరలు బాగుంటాయో మాకు అవన్నీ తెలుసు. ఇక ఏ కలర్ అమ్మాయికి ఎసొంటి చీరలు చూపియాలి, ఏ రేట్ల చూపియాలి అవన్నీ మాకు తెలుసు. కానీ ఇక మీరు ఈ రేంజ్ లో స్టార్టింగ్ నుంచి చూపిరంటే మేము చూపిస్తాము. ఇక పెళ్లి పిల్లకు ఎట్లా కడితే బాగుంటది అంటే ఎక్కువ రేట్ చీరలే బాగుంటాయి. ఎందుకంటే ఫోటోలల్లా ఆన్లైన్ లో కడతాం కాబట్టి చూస్తాం కాబట్టి మంచిగా కొట్టాలి. రేపు రేపు అరే గిసొంటి చీర రా మా అత్తగారు ఇప్పించింది పిల్లకు బాగా కొట్టింది అని 10 మంది అంటట్టు తీసుకోవాలమ్మా. ఆ ఇప్పుడు మామూలు దావత్ 21 అవి ఇవి అంటే ఇక మామూలు చీర ఒక 2-3 వేల చీర అయితే ఇక ఎట్లయినా ఇక నడిచిపోతుంది. ఎందుకంటే ఇక కచ్చిపిచ్చి ఉంటది ఆ దావత్. ఇప్పుడు పెళ్లి అంటవా ఇక పెళ్లి పిల్ల ఎట్లా తయారైంది, పెళ్లి కొడుకు ఎట్లా తయారైంది అవే చూస్తారు. ఇక చాలా మంది కస్టమర్లకు మేము అమ్ముతూనే ఉంటామమ్మా. మాకు తెలుసు ఎసంటోళ్ళకి ఎసంటి బట్టలు చూపియాలి అవన్నీ తెలుసు. కానీ ఇక మీకు ఏ రేంజ్ లో చూపియాలి గవి చెప్పుర్రి. ఇక 10,000 నుంచి అంటవా తక్కువ చీరలు అన్ని మామూలుగా ఉంటాయి. అవి పెంపిలకు అస్సలు పనికి రావు. ఇక 25,000 పైన నుంచి చీరలే మంచిగా కడకుంటాయి. నువ్వు ఎట్లా కడితే అట్లా సింగులు ఉంటాయి, అల్కగా ఉంటాయి, బాగుంటాయి అమ్మా. ప్యూర్ పట్టు చీరలు చూపిస్తా. ఏం డ్యామేజ్ అనేది ఉండదు మా దగ్గర. గ్యారెంటీ ఉంటది బట్ట. చూపియమంటారో చెప్పుర్రి. అన్ని బట్టలు గ్యారెంటీ ఉంటాయి అన్న. గ్యారెంటీ లేని బట్ట ఏది ఉంటది కానీ కాదు. పైసా పెట్టినప్పుడు గ్యారెంటీ అనేది కంపల్సరీ ఉంటది. మీరు ఇట్లా మదీనా కాడికి పోయే పట్టుకొస్తారు బట్టలు. పోయాము మదీనా కాడ కుప్పలు కుప్పల బట్టలు. ఇక ఆడ అగ్గో తగ్గోకి ఇస్తారు. ఇక వీళ్ళేమో ఏమంటారు ఆడికి పోదామంటే అమ్మ ఆడ బట్టలు బాగుంటాయి, తక్కువ చీరలు ఉంటాయి, మంచిగా ఉంటాయి అమ్మ. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పోదాము ఆడ కమ్మగా ఉంటాయి అని పట్టుకొని వచ్చిర్రు. ఇక మీరు ఇట్లా తెచ్చేది అక్కడనే ఉన్నట్టుంది. కానీ ఏ చీరనైనా ఒక తీరే కొడతాయి అన్న. ఏదో మీరు ఓ 10 రూపాయలు ఎక్కువ చెప్తారు, వాళ్ళు 10 రూపాయలు తక్కువ చెప్తారు, అంతే తేడా. గానీ ఇక సరే ఎంత అంత చూపి అన్న. ఇక నీతో నేను కిరికిరి. ఇగో అమ్మ మంచి కంచి పట్టు చీరలు వేసిన ఇక పెళ్లి కూతురికి ఎట్లా కొడతాయి అంటే అట్లా కొడతాయి. ఇంకా పెళ్లి పిల్ల కూడా మంచి తెల్లగా పుర్రగా ఉంది. ఇక ఈ చీర ఎట్లా కడితే అట్లుంటది అమ్మ. లైట్ వెయిట్ చీరలు మంచి ప్యూర్ పట్టు చీరలు చూపిస్తున్నా. ఇక చూడు ఏ నచ్చిన కలర్ తీసి పక్కకు పెట్టుకోరు చూసి. ఏ చీరలైనా బాగానే ఉన్నాయి కానీ కాదన్నాక చీరలకు ఎంతనో రేటు చెప్పు ముందుగా. అయితే ఇక రేటు చెప్తేనే మేము పట్టుకొని చూస్తాము. 30,000 అమ్మా. ఇక 30,000 ఉంది, 32,000 ఉంది, ఒకటి 34,000 ఉంది. ఈ 3 రేట్లలోనే మీకు వేసిన. ఎక్కువ చీరలు వేయలేదు, తక్కువ చీరలు వేయలేదు. మంచి మీడియం రేంజ్ లోనే వేసినమ్మా. చూడరు చూడరు పెన్పిల్లకి ఏవైనా బాగానే ఉంటాయి. కానీ మీకు కలర్లు ఏం నచ్చుతాయి అటు ఇటు ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు నచ్చుతాయి. ఇక అవైతే చూసుకోరాదరమ్మా. పక్కకు పెట్టినాక ఇక 10 రూపాయలు అటో ఇటో డిస్కౌంట్ చేసి ఇస్తాం. కానీ స్టార్టింగ్ వేసుడే 30,000 పైన వేసిండే చీరలు. నేను ముందుగా అతనే చెప్పలేదన్న 10-12,000 చూపి అంటే నువ్వేంది ఏకదం ఒకటే పరిగంత రేట్ చీరలు వేసి పడేసిన ముందట. కాదు మేము సామాన్య మనుషులం ఎట్లా తీసుకోవాలన్న గంత రేట్ చీరలు వేస్తే నాకు అర్థం కాదు. అరే పిల్ల తరపు నుంచి వాళ్ళేమో మంచి ఎక్కువ రేటు చీరలు చూపి అని వాళ్ళు అంటారు. ఇక పిల్లగానుల తరపు నుంచి నువ్వు ఇప్పించేటామేమో ఎక్కువ తక్కువ చీరలు చూపి అని నువ్వు అంటావు. నేను ఎవరు మాట వినాలమ్మా. ఇక మా షాపింగ్ మాల్కి వచ్చేటోళ్ళు అయితే గింట రేట్ల నుంచి స్టార్టింగ్ తీసుకోతారమ్మా. నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు. కానీ ఇంకా పెన్ పిల్ల కంటే ఇంకా మంచి చీరలు తీసుకోతారు. ఇప్పుడు గోల్డ్ వచ్చినాయి, ఫ్యాషన్ వచ్చిన చీరలు ఇక 70-80 ఉంటాయి. ఇక అవి మీకు సెట్ కావు. కానీ ఈ చీరలు తీసుకోరమ్మా. ఏకదమ్ ఉంటాయి, కడితే సూపర్ కొడతాయి. అందరికి ఒక తీరు చూపిస్తావా అన్న? ఒకరు ఎక్కువ ఉన్నోళ్ళు ఉంటారు, ఒకరేమో మామూలు వాళ్ళు ఉంటారు, ఒకరు మొత్తం లేనోళ్ళే ఉంటారు. ఇక ఎవరి తగ్గట్టు అలా చీరలు చూపియాలని నువ్వు ముందుగా రాగానే చెప్పిన. ఈ రేంజ్ లో చూపి అన్న అంటే నువ్వు ఒకటే పరి ఏకదమ్ 30,000 పై నుంచి చీరలు వేసినా ఇక మేము ఏమనాలి చెప్పు. ఇవాళ కొంటలు ఎన్నన్నా చెప్తారు. పిల్ల తరపు నుంచి ఇవాళ ₹1 పెట్టరు. ఇవాళ ఎంత మంచిగా చూపించమంటారు. అమ్మ 70-80,000 చీర కాదు, ₹1,00,000 చీరలు పట్టుకుంటారు నచ్చినవి ఉంటే. నేను తక్కువ చీరలు చూపి అన్న అంటే ఒకటే పరి ఇంత వేసినవేమని అంటే కష్టం. గానీ అరే ఏమో అమ్మా. ఇక మీతో నాకు దమా ఖరాబ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ చీరలు ఉంచమంటారా తీసేయమంటారా? అమ్మ పెన్ పిల్ల నీకు నచ్చిన చీర ఉంటే పక్కకు పెట్టుకో, లేకపోతే తీసేస్తామ్మా. ఆగం చూడు మీ ఆడవిలు ఎట్లా కిరికిరి పెడుతుంది ముందుగా పెళ్లి బట్టలకు. కాదురా సరిత, ఇప్పుడు మీ మరదలు ఒక్క బట్టను అన్నిట్లా పట్టుకుందా అమ్మ. దాని చూపిస్తుండు, చూపి అని తీయరాదు. మనం నచ్చితే తీసుకుందాము లేకపోతే లేదు. ఒకటే సరిగ్గా గట్లా మాట్లాడతావు. ఆయన ఊకనన్ను ఉంటాడు మరి చూపియాడు గట్లా మాట్లాడితే. మనం ఒక్క బట్టనన్న పట్టుకొని చూసినామా? బట్ట చూడలేదు, ఏం చూడలేదు. ఒక పైసలు చెప్పాను వద్దొద్దు వేరే చీరలు చూపి అని అంటవేంది సరిత? నాకు అర్థం కాదు. చూద్దాం మంచిగా ఉంటే తీసుకుందాం లేకపోతే లేదు. చూడమ్మా సంధ్య, నీకేమైనా నచ్చిన చీర ఉంటే పక్కకు తీసి పెట్టుకో. అబ్బా ఈ పింక్ కలర్ పట్టు చీర చాలా బాగుంది చిన్నమ్మా. నాకు బాగా కుడుతుంది అనుకుంటా. చూడు ఒకసారి. అవునమ్మా. పింక్ కలర్ చీరలు చాలా మంది తీసుకుపోయారు. ఇక స్టాక్ అయిపోతానా కొద్ది తెచ్చి పెడతానే ఉంటున్నాము. ఇక నీకు ఇట్లా గదే నచ్చినట్టుంది. నీకు బాగా కొడుతుంది అమ్మా. తెల్లగా ఉన్నావు కాబట్టి ఏ కలర్ అయినా బాగానే కొడుతుంది. కానీ మరి నచ్చిందా? పక్కకు పెట్టనా అమ్మా?
అబ్బా బాగుంది బిడ్డ, నిజంగానే ఈ కలర్ నీకు ముద్దుగా కొడుతుంది. ఇక బార్డర్ ఇట్లా మంచిగా వచ్చింది. మమ్మీ తీసుకో నీకు నచ్చిందంటే తీసి పక్కకు పెట్టుకున్నానా. ఏది సంధ్య ఇసుంటి నేను ఇట్లా చూస్తా ఎట్లుందో బట్ట తీరు. ఇగో అక్క చూడు. శివ శివ, ఏం బట్ట పాడైంది, పాలిస్టర్ బట్ట లెక్కనే ఉంది. ఓ అమ్మ, దీనికంటే పట్టు పాలిస్టర్ బట్ట నయమే తల్లి. ఇప్పుడు 1000 రూపాయల 1200 కొత్త మోడల్ చీరలు వస్తున్నాయి చూడు, అవి చాలా నయం. ఏమన్నా ముద్దుగా ఉందా సంధ్యానికి? ఏమన్నా నచ్చిందా అమ్మకి చీర? అయ్యో గట్లంటవక్క, ఎంత బాగుంది చూడు బట్ట, చాలా సాఫ్ట్ గా స్మూత్ ఉంది. ఎట్లా కట్టుకుంటే అట్లనే నిలుస్తట్నాయి సింగులు. నీకు నచ్చలేదా? సరే అయితే పక్కకు పెట్టు, మరి వద్దని చెప్పు. ఏమో నాకైతే కలర్ చూడంగానే నచ్చిందని పక్కకు పెట్టుకున్నా. ఇక నీకు నచ్చలేదు అంటున్నావుగా, సరే వేరే మోడల్ చూడక్క, మరి నీ ఇష్టం. అయ్యో ఏమైందమ్మా, గా చీరకు ఎంత మంచిగా కొడుతుంది. నిండు కలర్ బార్డర్ వచ్చింది. ఇక సంధ్యమ్మ తెల్లగుంది కాబట్టి ఏ చీర కట్టినా ముద్దుగానే కొడుతుంది. గా చీరకు ఏమైందమ్మా, పట్టు పాలిస్టర్ చీర అంటావు? పట్టు చీర, మంచి పట్టు చీర. అగో చూడు, చూస్తుంటే కనిపిస్తలేదా? ఆ బార్డర్ చూస్తేనే అర్థమైతుంది ఎంత మంచి పట్టు చీరను. ఏమమ్మా మీకేరుక, ఇక నీ ఇష్టము, మీ మరదలు ఇష్టం తల్లి. ఏమన్నా తీసుకోరి, మీకు నచ్చినవి తీసుకోరి, మేమైతే ఒక్క మాట అనము. అరే నిజంగా నాకే అసలు అననిక మాటలు గిట్ల వస్తలేవు. మంచి ఎక్కువ రేట్ పట్టు చీరలు చూపిస్తే పట్టు పాలిస్తారు. పట్టు ఇది ఏం చీర అని అంటవేందమ్మా? నీకు చీరల గురించి తెలుసా, లేకపోతే తెలియకనే మాట్లాడుతున్నావా? నువ్వు ఎప్పుడైనా గుండె ముఖమా అమ్మని? ఇది అది 34,000కి అమ్మినా మస్తు మంది తీసుకుపోయారు. పెన్ పిల్లలే గట్లే పతానం చీరను ఏవేవో అంటారు కదా, ఆ చీరలకు బాగుంటాయని తీసుకుపోయారు. ఇక మీ మరదలు గిట్ల గదే చీర పట్టుకుంది. అవి చాలా మోడల్ పోయినాయి అమ్మా. నీ ఇష్టం అమ్మా, తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదు. ఏమో సంధ్య, ఇక నీ ఇష్టము. ఇక నీకు నచ్చితే తీసుకో. నాకైతే నచ్చుతలేదు. 34,000 అంటే ఇంకా మంచిది వస్తుంది. ఇది 34,000 తగ్గట్లేదమ్మా, పైసా తీరలేదు బట్ట. ఇక నీ ఇష్టము, నచ్చితే అయితే తీసి పక్కకు పెట్టుకో మరి. ఇక ఏమొద్దక్క, నీకు నచ్చలేదు అంటున్నావు కదా, సరే తీసి పక్కకు పెట్టేసి. ఏం వద్దని చెప్పు, వేరే మోడల్ చూపియమని. మరి వాటన్నా తీసుకో. ఈ చీర మాకు నచ్చలేదు, వేరే మోడల్ అవన్నీ తీసేసి. అవి ఎక్కువ రేటు తగ్గట్టున్నాయి అన్న చీరలు. ఏమన్నా ముద్దు కొడుతున్నాయా? కలర్లు ఏమన్నా ముద్దుకున్నాయా? వేరే చీరలు చూపి, తక్కువ రేట్ అయినా సరే కానీ ముద్దు కొట్టాలి మా మరదలకు. సరే అమ్మ మీ ఇష్టము. ఇక ముందే చెప్పుర్రి, మీకు ఏ రేట్లో చూపించాలంటే ఆ రేట్లో చూపిస్తా. ఇక అవి బాలేవు ఇవి బాలేవు అని నన్ను బేజారు పెట్టి అనుకో, మంచిగా ఉండదమ్మా, నాకే యాస్ట్ వస్తుంది. సూపి అన్న దబద బాగో, మంది వస్తేనే ఉర్రు జరైతే ఊటగా అవుతారు. సరే జర తక్కువ రేట్ చీరలైనా కానీ మంచిగా కొడతాడు సూపి. సరే సంధ్య, మీరైతే చూడుర్రి. నేను అవో అటు సైడ్ కూడా వేరే పట్టు చీరలు ఉన్నాయి, అవైతే యూజ్ వస్తా. మీరైతే ఇలా చూడు, ఆయన చూపిస్తాడు. అన్న ఇలా చూపి అన్న, నచ్చితే తీసి పక్కకు పెట్టుకుంటారేమో. సరే అక్క చూస్తాం. అగో చిన్న, నీ వెనకాల గ్రీన్ కలర్ పట్టు చీర కనిపిస్తుంది చూడు, అది ఒకసారి చూస్తాము. ఇగో అమ్మ చూడుర్రి, ఇది గిట్లా చాలా న్యూ మోడల్ పట్టు చీర, చాలా మంది తీసుకురు, మస్తు సేల్ అయిందమ్మా. ఇక చాలా బాగుంటది కడితే గిట్లా. ఇక ఆమె పెన్పిల్లకి ఎట్లా కట్టినా, ఆమె తెల్లగా ఉంది కాబట్టి ఏ కలర్ వేసినా బాగానే ఉంటదమ్మా. ఇక గ్రీన్ కలర్ కాబట్టి ఇక పచ్చంగా ఉండాలి అన్నట్టు పెళ్ళిలో తీసుకుంటారు కదా చాలా మంది. ఇక మీ ఇష్టము. ఈ మోడల్ లో చాలా రకాలు ఉన్నాయమ్మా, చాలా డిజైన్లు ఉన్నాయి, చాలా కలర్లు ఉన్నాయి. ఇంకా మీ ఇష్టము. అంటే ఆ చీర చూడు, చాలా మంచిగా అనిపిస్తుంది. కలర్ కి ఇట్లా బాగుంది. అవునా, నాకు ఆ చీరకు రేట్ ఎంత ముందే చెప్పు. పోయమ్మ, అలా ఆడపిల్ల వచ్చింది అనుకో, ఇక ఆగం ఆగం చేస్తుంది. ఎంత అన్న రేటు? ఇది అమ్మ 38,000 అమ్మ. ఇక ఆఫరు అవి ఇవి పోగా 35,000కి వస్తుంది. బాగుంటదమ్మా పట్టు చీర, మీరు వేసుకొని చూడుర్రి. మీరు బట్ట చూడుర్రి, ఫస్ట్ ముట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఒకసారి అయితే పట్టుకొని చూడుర్రి. అవును చిన్నమ్మ, ఈ చీర బాగుంది. అగో ఆ పింక్ కలర్ చీర కంటే ఇది బాగా కొడుతుంది, మంచిగా ఉంది, గాఢ ఉంది బట్ట. మంచి పట్టు చీర చిన్నమ్మ, మరి తీసుకుందామా ఇది? పోయమ్మో, మనం ఎంత మంచి పట్టు చీర నచ్చి పక్కకు పెట్టుకున్నాం, మీ ఆడపిల్ల వచ్చి తీసేస్తదమ్మా. ఇక గంత రేట్ అంటే ఇక తీసి పడేస్తుంది అక్కడ. ఏ ముద్దు తల్లి, మీ ఆడపిల్లకు అగ్గో తగ్గో బట్టలు ఇప్పిద్దామనే వచ్చింది. నాకు అర్థమైంది. నేను ఒకప్పుడే షాక్ అయినా. అమ్మో, మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పిస్తాను, ఆమెనోటి నుంచి ఆమెనే అన్నదంటే ఏడవాన పడుతుందో అని అనుకున్నా గానీ ఈ ఆలోచన మీద వచ్చింది. నాకు అర్థమైంది, మనకు నచ్చిన బట్టలు ఎక్కువ రేటు పెట్టి ఇప్పియదామే, ఇక తక్కువ ఇప్పిద్దామని మైండ్ లో ఫిక్స్ అయ్యి వచ్చింది సంధ్యమ్మ. గీత రేటు వద్దు బిడ్డ, పక్కకు పెట్టు. ఈ అగ్గోల సగ్గోల చూపియమని 5-6 వేలలో చూపియమని తీసుకుందాం గాని, మీ ఆడవిలకు పైస పోతే బాణం పోతదే. పైస ముచ్చదు మీ ఆడవిల్ల. అవును చిన్నమ్మ, మొన్న ఎంగేజ్మెంట్ బట్టలకు కూడా ఇట్లనే చేసింది. నాకు ఎంత కోపం వచ్చింది. ఏమని అందునా, ఇక కొత్త పెన్ పిల్లకి అట్లా అంటే బాగుండదని ఏమంటలేని, ఇక సప్పుడు దాక్తా ఊకుంటా ఉంటే ఏవో ఇట్లా ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుంది. ఏం చేయాలి ఈమెతోని? కాదు, పెన్ పిల్లకు ఫస్ట్ నచ్చిన బట్టలు ఇప్పియరా, గిట్లా కిరికిరి చేస్తుంది ఏంది, నాకు అర్థం కాదు. అవునమ్మా, గిసంటే ఆడపిల్లని అయితే నేను ఏడంటే ఏడ చూడలేదు. కాదు, మొట్టమొదలు మంచిగా ఖుషి ఇప్పియాలి మరదలకు. నచ్చిన చీర తీసుకోవే, ఎన్ని లక్షలైనా సరే అని అనాలి గాని, ఏందమ్మా ముందుకి ఒక్క చీర 30,000 చీర చూపించాలని వద్దు వద్దు పక్కకు పెట్టు అని కోపం అవుతుంది. ఏం మనిషి అమ్మా ఆమె?
ఆమె అట్లనే అంటది కానీ ఆమె వచ్చేసరికి మీకు నచ్చిన చీరలు తీసి పక్కకు పెట్టుకోరు, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాము. అక్కడ దిక్కు పోయి చూసి వస్తా, మీరైతే చూడుర్రి అని పోయింది. ఎంత తక్కువ చీరలు చూసుకొస్తుందో మా తల్లి, ఓయమ్మో 500 చీర తీసుకొస్తుందో 300 చీర తీసుకొస్తుందో. అబ్బా ఈ చీరలు ఏవో బాగా కొడుతున్నట్టున్నాయి, తక్కువ రేటు చీరలు అయితే బాగుండు. ఓయన్న ఈ చీరలు ఎంత అన్నా చూపి ఒకసారి చూస్తా. చెప్పమ్మా, ఎంతలో చూపియాలి? అన్ని పట్టు చీరలు జర తక్కువ రేట్ చీరలే ఉన్నాయి, ఎంతలో చూపియాలి చెప్పు. ఎంత రేట్ నుంచి స్టార్టింగ్ చీరలు ఉన్నాయన్న? చూస్తుంటే కలర్లు ముద్దు కొడుతున్నాయి. 1500, 1000 రూపాయలు, 2000, 1500 నుంచి స్టార్ట్ ఉన్నాయమ్మా. నువ్వు ఏ చీరనన్నా తీసుకో, బాగుంటది. పట్టు చీర లెక్కనే కనిపిస్తది కట్టుకుంటే. చూసుకో నచ్చిన చీర తీసుకో. ఓ అమ్మ 1500 నా ఒక్క చీర? మరి గాడగా అన్నిందన్నా 30,000 40,000 అని చెప్తుండగా పట్టు చీరలు దీని లెక్కనే ఉన్నాయి. చూస్తాను జర్ర కలర్ అటో ఇటో ఉన్నాయి గాని సేమ్ పట్టు చీర లెక్కనే కొడుతున్నాయి ఇవి. జరుండు మా ఊరని పిలుస్తా. సంధ్య అత్తమ్మ ఇక్కడ రాది, ఇట్ట చీరలు బాగున్నాయి చూద్దాం రాదు ఒకసారి. చెప్పమ్మా ఏమైంది? ఏ చీరలు అది చూద్దాము. అగో చూడత్తమ్మా, గా 3 లైన్ల వరుసగా పెట్టింది చూడుగా అన్న. అగో ఎంత బాగా కొడుతున్నాయి చూడు కలర్లు. ఇట్లా పట్టు చీరలు అంట అత్తమ్మా, చాలా ఆఫర్లు ఉన్నాయంట. చూడు నీకు నచ్చితే తీసి పక్క పెట్టుకున్నాము. కానీ ఇవి చూస్తానికి పట్టు చీరలు లెక్కనే కొడుతున్నాయి కానీ ఏందమ్మా గిట్లున్నాయి పట్టు చీరలే అంటారా? చూస్తాను కట్నే కొడుతున్నాయి కానీ బట్టేంది ఇంత అద్మానం ఉంది అన్న. ఈ పట్టు చీరలు లెక్కనే కొడుతున్నాయి కానీ ఎంతకి ఇస్తావన్నా? ఇవి ఎంత రేట్లలో ఉన్నాయి? 1500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయమ్మా. తీసుకో నచ్చిన చీరలు పక్కకు పెట్టుకోరు. చూస్తే పట్టు చీరలు లెక్కనే కొడతాయి, మస్తు అందంగా కొడతారమ్మా కట్టుకుంటే. ఎవరికైనా సెట్ అవుతాయి. అగో మంచి కలర్లు, మంచి మోడల్ ఉన్నాయి. ఈ మోడల్ లో ఇంకా వేరే కలర్ కావాలంటే కూడా నేను తీసుకొస్తా, చూడురమ్మా నచ్చితే. ఏంది 1500 నుంచి స్టార్టింగ్ పట్టు చీరలా? ఆగో చూడు పైసా తగ్గట్టే ఉంది. బట్ట గిట్ట ఏమన్నా ముద్దు కొడుతున్నాయా? ఓ అమ్మ సరిత, నీ పెళ్లి కూతురుకు నీ మరదలకు గసండి చీర కట్టిస్తే ఉంచుతారమ్మా. లగ్గంలో గిట్ల ఎవరన్నా చూస్తే గలీజ్ ఉంటది. ఇవేం ముద్దులేవు తల్లి. అగ చూడు బట్ట ఎంత గలీజ్ కొడుతుంది. గట్లుంటాయి పట్టు చీరలు. ఇప్పటిదాకా చీరలు ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి? దీనికి ఎంత ఫరక్ ఉంది. పైసా తీరు బట్టు ఉంటది. అవే తీసుకుందాం పరి. గీదానికి వచ్చినవేమమ్మా ఈడ అగ్గో చీరలు, ఆఫర్ చీరలు, ఇక పోన్ చీరలు అన్ని తెచ్చిగో ఈడ మీద పెట్టి అమ్ముతాడు. నువ్వు గాడ మంచిగా చూపిస్తున్న చీరలు ఇచ్చి పెట్టి గీ దగ్గరకు వచ్చినవేందమ్మా నువ్వు? ఏది చిన్నమ్మా, ఎసుంటి చీరలు చూద్దాము. అవో చూదురా బిడ్డ, నువ్వే చూదురా. అవో ఎట్లున్నాయి? ఆ క్లాత్ ఏమన్నా ముద్దుగుందా? చూస్తుంటే నాకు కక్కు వస్తుందేమ్మా. మా సొంటలకు ఇక వేరే వాళ్ళ పెళ్లికి ఏడుకన్నా దూరం చుట్టాల పెళ్లి కోతానికి అయితే పనికి వస్తాయి గాని పెళ్లి కూతురు గివి కట్టుకుంటేవో అమ్మ ఇచ్చేది పోతుందే తల్లి. ఏమొద్దు పక్కనకున్నా సరే ఉట్టిగా అనబోదాం కానీ సొంత చీరలు కొనదు బిడ్డ. గలీజ్ ఉన్నాయి. అవేమైనా పట్టు చీరలు అంటారేమ్మా? 1500 వస్తాయి పట్టు చీరలు. ఆడు ఎంతెంత మంచి చీరలు చూపిస్తురుగా, అవన్నీ వద్దని ఈ ముష్టి చీరల దగ్గరకు వచ్చిరేమమ్మా మీరు. అరే వీటికి ఏమైందత్తమ్మా? కట్టుకుంటే మంచిగా కొడతాయి. నువ్వు రేటు చూడకత్తమ్మా. మా మరదలకు మంచిగా కొడుతుందా కట్టుకుంటా లేదా? గవి చూడు కానీ నువ్వు రేట్ ఎందుకు చూస్తున్నావు? 1500 బాగుంటాయి, 30,000 బాగుంటాయి అంటే ఏంది నీ కథ? వీడికిట్లా మంచి చీరలే పెట్టి అమ్ముతుండు. ఇక ఆఫర్ చీరలు అని అన్నాడు, కొంచెం తక్కువ వేసి పెడుతుండ అంతే. నీకు నచ్చితే తీసుకోలేకపోతే లేదు కానీ ఏ ముద్దుగున్నాయి అవే బాగున్నాయి అని అంటావేంది? రేటును చూసి మాట్లాడకత్తమ్మా నువ్వు. ఏమమ్మా ఇక నీ ఇష్టము, నీ మరదలు ఇష్టము, ఇప్పించటం ఇష్టము, కొనుక్కునేటం ఇష్టము, మధ్యలో మాదేంది కానీ నేనైతే ఎవరికి చూడలే తల్లి. పెన్ పిల్లకి సొంటి చీరలు కట్టుకోగా పట్టు పాలిస్టర్ చీర కంటే అద్మానం ఉన్నాయి ఈ చీరలు. పాడు కానీ చూస్తాను బొంత కనిపిస్తున్నాయి. పట్టు చీరలు ఎక్కువ ఉన్నాయి అవి. నీ బాగానే నచ్చుతున్నాయి అమ్మ. సరే నువ్వు నీ మరదలు మీ అమ్మ అందరు తీసుకొని మా అక్కకైతే ఈ చీరలు ఇప్పియకూడదు తల్లి. ఇప్పిస్తే ఇప్పిరి లేకపోతే లేదు కానీ మంచి చీరలు ఇప్పిస్తే ఇప్పిరి లేకపోతే లేదు, ఇక మీ ఇష్టం. అయ్యో గిట్లా చేస్తావత్తమ్మ. మొన్న ఎంగేజ్మెంట్ బట్టలల్లో కూడా నువ్వు మీ చిన్న చెల్లె అస్సలు రానియలేదు మమ్మల్ని. ఎక్కువ రేటు చీరలు పట్టుకుంటారు, అవి అందం సందం కొట్టాయి. ఏం కొట్టాయి ఎంగేజ్మెంట్ చీర ఏమన్నా ముద్దుగుందా? నేను 3000 చీర తీసి పెడితే అది పక్కకు పెట్టి 13,000 చీర పట్టుకుంటారే మీరు. అదేమన్నా ముద్దు కొట్టిందా చెప్పుర్రి. ఏమమ్మా మీ ఇష్టము. ఇక నా ఇష్టం వచ్చిన ఇప్పిస్తే ఒకటే గులుకుట్టా ఉంటారు. ఆడవిళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు ఇప్పించింది అమ్మాయి, ఏం ముద్దుగా లేదు కానీ ఓ అమ్మ సచ్చదాకా పేరది. ఎందుకు వచ్చిన బాధ? మీకు నచ్చిన చీరలు తీసుకుందరు పరి. అగో అన్ని నువ్వే మాట్లాడతావేంది సరిత? మొన్ననే అన్నవు నచ్చిన చీరలు ఇప్పిస్తే మా మరదలకు పెద్ద షాపింగ్ మాల్ పోయానని నువ్వే అన్నవు. మేము ఈ షాపింగ్ మాల్ కి తీసుకోవో అమ్మా అని మేము అనలే. నీకు నచ్చిన తీర దిగురారి అంటే వచ్చినాము. నచ్చిన బట్టలు తీసుకోరి అని అంటే నచ్చిన తీసుకుంటుంటేనేమో రేటు పడనిస్తలేవు, గంత రేటు చూపియకు అని అంటావు. కాదమ్మా ఎన్నడన్నా ఇప్పిస్తావా మీరు? ఇప్పుడే పెళ్లికే కదా కిరికిరి లేకుండా మంచి నచ్చిన బట్టలు ఇప్పియాలి. మరి ఎక్కువ రేటు చీరలు పట్టుకుంటుందా నీ మరదలు? 30,000 20,000 చీరలే పట్టుకుంటుంది. గవి ఇప్పి గట్ల ఆరమారం చేస్తున్నవేందమ్మా నువ్వు?
చీర తీసుకో అని అనాలి కానీ నువ్వేంది అది బాలేదు ఇది బాలేదు అంత రేట్ చీరనా నాకు అగ్గల సగ్గలు తీసుకొని నువ్వే అంటావు. ఆ గసంట అడవిలు ఉంటదా అమ్మ? కాదు గింత పీశాతం చేస్తున్నావేంది సరిత? మొత్తం ఖర్చు నువ్వే పెట్టుకుంటున్నావు అని తమ్ముడు పెట్టుకుంటుండా? అరే నచ్చిన చీర తీసుకొని నేనే చెప్తున్నా, నాది తప్పేం లేదు కానీ ఇప్పుడు పిల్లకు నచ్చుతుంది కానీ గంత రేటుది కొని వేస్ట్ అత్తమ్మ. ఎందుకు బట్టలకు అన్ని పైసలు పెట్టుడు అవసరమా చెప్పు? ఇప్పుడు జాకెట్ల గిట్లా 10,000 12,000 అవుతున్నాయంట జాకెట్లకు. దాన్ని వేరే జాకెట్ కొనుక్కుంటే ఆ తులమో అర్ధ తులమో బంగారమే వస్తుంది. అవన్నిటికి పెట్టే పైసలు మంచిగా అర్ధ తులం బంగారం తెచ్చి పెట్టుకుంటే ఆమెకే రేపు అవసరం పడుతుంది కదమ్మా. నేను గట్లా అంటున్నా, గన్ని రేటు పెట్టి చీరలు కొనుడెందుకు? ఆ గొల్ల సగ్గొన ఏవో పట్టు చీరలో బొట్టు చీరలో అవి బాగానే ఉన్నాయి అన్న ఆఫర్ చీరలు అంటే నేను వచ్చి చూస్తున్నా. నచ్చితే తీసుకోరే లేకపోతే లేదు. నేను మీ మంచి గురించేగా చెప్తున్నది. ఈ బంగారం చల్లగుండా ఇప్పుడు మా అక్క ఒప్పుకున్న కాడికి బంగారం పెడుతుందా? మీరు ఒప్పుకున్నంత పెడుతుంది. ఇంకేమిటమ్మా బంగారం చల్లగుండా? ఇప్పుడు బట్టలు మంచిగా లేండి. ఇప్పుడు లగ్గంలా చుట్టాలు ఆలో ఈలో తెలిసిన వాళ్ళు తెలియని అందరు వస్తారు. వాళ్ళ ముందు గలీజు కొట్టదా పిల్ల? గట్లని మంచి చీరలు ఇప్పి ఇప్పుడు ఎవరమ్మా? ఇప్పట్లో ఎవరు తక్కువ చీరలు కడుతురు? అందరు వేల వేల చీరలే కడుతురు. ఎంత ముద్దుగా తయారైతురు. ఆ అత్తగారే అన్నిందాలు ఇప్పిస్తారు, ఆ అన్నిందాల గొలుసులు ఇప్పిస్తారు, కమ్మలు ఇప్పిస్తారు, అవన్నీ ఇప్పిస్తారు. అవన్నీ అడుగుతున్నాం ఆ బుజ్జి మేము. ఆ నచ్చిన చీర ఇప్పమంటే నువ్వేమో అమ్మ గింత పీసిన శాతం చేస్తున్నావు తల్లి. నేను ఏడ చూడలే గిసంటే అడవిలను. అవునమ్మా, ఇక పెన్ పిల్లకి అంటారు కదా మంచి చీరలు తీసుకోపోరి. మా షాపింగ్ మాల్ లో మంచి మంచి పట్టు చీరలు ఉంటాయి. ఇంకా పెన్ పిల్లకంటే ఇంకా మంచి చూపిస్తారమ్మా. ఇక సరే, ఇక స్టార్టింగ్ అంటే 20,000 నుంచే ఉంటట్టున్నాయి. 25,000 అట్లా తీసుకోపోరు. ఇక పైసలు లేని కాలానికి ఏం చేస్తారు చెప్పుర్రి? ఇక అందరు వేల చీరలు తీసుకోవాలంటే కాని పని. కానీ అవి అక్కడ వర్రి ఆ తమ్ముడు మంచి చీరలు చూపిస్తాడు. కొత్త మోడల్ చీరలు వచ్చినాయి. గవే బాగా కొడతాయి అమ్మ పెన్ పిల్లకు. ఇవి కట్టి ఇట్లా వేస్ట్, ఎవ్వరు మెచ్చరు. ఇప్పుడు మనం అంటే సరే అగ్వ సగ్వ బాగానే ఉన్నాయని తీసుకుంటాము. ఇప్పుడు నలుగుట్లో ఎట్లుంటది? లగ్గంలో వచ్చిన వాళ్ళు అమ్మ పిల్లేందేమ్మ గా చీర కట్టుకుంది, పిల్ల తల్లికేందేమ్మ గట్లు ఇప్పించారు, ఏమైనా చీరలే నావి అని ఇజ్జత్ పోతుంది. ఎందుకు వచ్చిన బాధమ్మ? అంత ఘనంగా గన్ని పైసలు పెట్టి పెళ్లి చేస్తాము. దానిలో ఎంత చెప్పురి గీ ఖర్చు? అందుకే మంచి చీరలు తీసుకోపోరి. ఈ ఆఫర్ చీరలు ఇక బియ్యాలు పోస్తానుకో, ఇక ఖర్చుల చీరలు ఉంటాయి చూడ, వాళ్ళకి ఇళ్ళకి పెడతానుకో ఇక బాగా కొడతాయి. పొర్రా మాసుంట పోయి తీసుకోపోరి. ఇగో ఎట్లుందో మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం లైక్ చేయడం అస్సలు మర్చిపోకురి. అట్లనే వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకురి. ఇక మీరు చేసి సపోర్ట్ చేసేదైతే మాకు ఎట్లా అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత తొందరగా మాకు మీ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందని కళలో కూడా ఊహించుకోలేదు. ఇట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ముందు మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. రేపు పార్ట్ 11 పార్ట్ 10 వరకు ఈ వీడియో ఇంత బాగా నడుస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా ఫాలోయింగ్ వస్తుంది మీ నుంచి. పాజిటివ్ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా వస్తుంది. ఇంకా నెగిటివ్ కామెంట్ అంటే ఒక్కరో ఇద్దరు పెడతారు కానీ వాళ్ళు కూడా నెగిటివ్ అంటే నెగిటివ్ పెడతలేరు. ఇట్లా చేంజ్ చేయరు అట్లా చేంజ్ చేయరు బాగుంటది అని మాకు సజెషన్ ఇస్తారు. మా సబ్స్క్రైబర్స్ మాకు అట్లా చెప్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మనోళ్ళు తప్పులు సరిదిద్దుతురు అని అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.